వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాకు సంబంధించిన వివరాలు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. వాదనలు వినిపించేందుకు సిబిఐ గడువు కోరడంతో హైకోర్టు 19కి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాకు సంబంధించిన వివరాలు చెప్పండి. రాజు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ పై సిబిఐ సాగతీత ధోరణి అవలంబిస్తుందని చెప్పవచ్చు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన సిబిఐ ఇవాళ కూడా తమకు వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును సిబిఐ తరఫు న్యాయవాది కోరడం జరిగింది. దీంతో హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ పైన విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా సిబిఐ మాత్రం ఈ నెల 21వ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరింది. అయితే హైకోర్టు మాత్రం 2 రోజుల సమయాన్ని మాత్రమే తాము ఇవ్వగలమని చెప్పేసి స్పష్టం చేసింది. దీంతో విచారణను వాయిదా వేసింది. ఇక మరోవైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టు తన యొక్క స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ తరఫు న్యాయవాది వాదనలు కూడా హైకోర్టులో ఉంటాయి. ముఖ్యంగా అరెస్ట్ చేసిన 90 రోజుల తర్వాత సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో విఫలమైంది కాబట్టి చట్ట ప్రకారం తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ కు అడ్డంకి రాదని, ఇక్కడ తీర్పు అసలు ఇక్కడ వర్తించదని చెప్పేసి కూడా వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ 80 రోజుల సమయం గడువు మాత్రమే అయింది కాబట్టి తను స్టాట్యుటరీ బెయిల్ కు సంబంధించిన ఏ వాదనలు కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించలేదని, ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తాను స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి తాను తాజాగా ఏదైతే సిబిఐ ప్రత్యేక కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, ఖచ్చితంగా ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసినట్లయితే ఆ నిందితుడికి చట్ట ప్రకారం బెయిల్ పొందేందుకు అన్ని అర్హతలు ఉంటాయి కాబట్టి చట్ట ప్రకారమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి తాము సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును చెప్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తమ యొక్క బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ మేము హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వైఎస్ జగన్ కోర్టుకు తెలపడం జరిగింది. దీంతో వైఎస్ జగన్ యొక్క వాదనలు విన్నానంతరం ఇవాళకి విచారణ సిబిఐ వాదనలు వినిపించేందుకు ఇవాళకి వాయిదా వేసింది. అయితే ఇవాళ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యే సమయానికి బెయిల్ పిటిషన్ పైన విచారణకు హైకోర్టు ముందు విచారణ వచ్చింది. అయితే సిబిఐ తరఫు న్యాయవాది మాత్రం తమకు గడువు కావాలని చెప్పేసి కోరడంతో వాయిదా పడింది. రాజు.